వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత గొడవలు మళ్లీ బగ్గుమంటున్నాయి. మొన్నటి వరకు సీఎం పీఠంపై రెండు గ్రూపులు పోటాపోటీగా ఢిల్లీ బాట పట్టాయి. అటు తర్వాత ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేల లేఖలు కలకలం రేపుతున్నాయి. ఒకరని కాదు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 36 మంది హైకమాండ్ కు లేఖలు రాశారు. మంత్రివర్గ విస్తరణను వెంటనే చేపట్టాలని రాహుల్ కు రాసిన లేఖలో కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ జరగలేదని, యూత్ కు అన్యాయం జరుగుతుందంటూ లేఖలో రాసుకొచ్చారు. అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన వారు 38 మంది ఉన్నారు. వారిలో 32 మంది ఎమ్మెల్యేలు రాహుల్ కు లేఖ రాసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య తన కుర్చీని కాపాడుకునేందుకు పడరాన్ని ప్లాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చేసుకున్న ఒప్పందం మేరకు 2.5 ఏళ్ల తర్వాత సీఎం మార్పిడి జరగాలన్నది కండిషన్. అందుకే 2.5 ఏళ్ల తర్వాత సిద్దరామయ్యను హైకమాండ్ మార్చాల్సి ఉంది. అయితే హైకమాండ్ పెద్దలను మచ్చిక చేసుకున్న సిద్దరామయ్య ఇప్పట్లో ఆ సీట్ నుంచి కదిలేట్టు కనిపించడం లేదు. అయినా డిప్యూటీ సీఎం డీకే శివప్రసాద్ వర్గం తక్కువేమీ కాదన్నట్టు లాబింగ్ చేస్తూనే ఉంది. కుదిరినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి సీఎం పీఠంపై చర్చ పెడుతూనే ఉంది. అయితే హైకమాండ్ మాత్రం ఉలుకు లేదు, పలుకు లేదు అన్నట్టు మారింది. డీకే శివకుమార్ మాత్రం తన పట్టు తానే అన్నట్టుగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. కాంగ్రెస్ లో కొత్తగా ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలో 32 మంది రాహుల్ కు లేఖ రాయడం కర్ణాటక పాలిటిక్స్ లో హీట్ పెంచింది. కొత్త ఎమ్మెల్యేల టీం ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్తూ తమ అభ్యర్థులను హైకమాండ్ ముందు ఉంచుతోంది. ఏకంగా రాహుల్ కే లేఖ రాయడంతో హైకమాండ్ కు షాక్ ఇచ్చిందంటున్నారు విశ్లేషకులు. ఇంతకు కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అన్న చర్చ సాగుతోంది. అందులోనూ ఎమ్మెల్యేలు చేసిన కొత్త ఆరోపణలు కాకపుట్టిస్తున్నాయి. సీఎంతో పాటు మంత్రులు కూడా ఎవరికి అందుబాటులో ఉండడం లేదన్నది ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ. సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, రాహుల్ కు లేఖ రాసిన 32 మందిలో 18 మంది కూడా డీకే గ్రూప్ కు చెందిన వారేనని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. డీకే వర్గం ఇలా ఢిల్లీకి టచ్ లో ఉంటే సీఎం సిద్దరామయ్య సైతం కుర్చీని కాపాడుకునేందుకు దళిత్ ఇష్యూని తెర మీదకి తెస్తున్నారు. డీకేకు చెక్ పెట్టేందుకు, దళిత సీఎంను కుర్చీపైన కూర్చోబెట్టేందుకు సిద్దరామయ్య ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్న జి పరమేశ్వర పేరును సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరమేశ్వరకు లైన్ క్లియర్ అవుతుందా అంటే అది అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. ఇలా సిద్దరామయ్య ప్రచారంలోకి తెస్తున్న పరమేశ్వర మాత్రం కేంద్ర మంత్రి కుమారస్వామి యాడ్ టీమ్ తో టచ్ లో ఉన్నారన్న అభియోగం తెర మీదకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హైకమాండ్ అలర్ట్ అయింది. ఎక్కడ పరమేశ్వర ఎన్డీఏ కూటమిలో చేరిపోతారా అన్న భయం పట్టుకుంది కాంగ్రెస్ కు. ఇలా రసవత్తరంగా సాగుతున్న కర్ణాటక రాజకీయం లాంగ్ సీరియల్ గా నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా కొలీగ్ ఆశా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, చూస్తున్నాం మనం కర్ణాటక కాంగ్రెస్ లో అయితే మళ్ళీ అంతర్గత కుమ్ములాట మొదలైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సోని. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఒక లెక్క అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ట్విస్టులు అనేకం అన్నమాట. అప్పట్లోనే చూసాం సీఎం ఎవరు అధికారం వచ్చే వరకు కూడా అధికారం కోసం కొట్లాడితే, అధికారం వచ్చిన తర్వాత సీఎం ఎవరైనా దాని గురించి కూడా చాలా రోజులు అక్కడ లెక్కలు జరిగాయి. ఎవరికి ఇవ్వాలి, ఏంటి పొత్తులు, ఏదైతే ఎవరికి ఇస్తే ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ సీనియర్ అని, ఇదే లాస్ట్ టైం అని, ఇట్లా చాలా కండిషన్స్ చూసాం ఆనాడు కర్ణాటకలో. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒక కండిషన్ అంటే తెర మీదకి వచ్చింది. 2.5 years షేరింగ్ అని చెప్పేసి, సిద్దరామయ్య 2.5 years, డీకే శివకుమార్ 2.5 years అని 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా సీఎం పీఠం నుంచి సిద్దరామయ్య అయితే కదలడం లేదు. ఈ మధ్య అనేక సందర్భాల్లో చూసాము, ఢిల్లీకి వెళ్తున్నారు డీకే శివకుమార్, దీనికి సంబంధించి మాట్లాడారు. ఇద్దరే కలిసి బ్రేక్ఫాస్ట్ కానీ ఇది కానీ మీట్ అవ్వడం, ఒకరింటికి ఒకరు రావడం, మాట్లాడుకోవడం, ఇది ఇక్కడతో సర్దుమరుగు అయిందా, ఫుల్ స్టాప్ పడిందంటే లేదని చెప్పాలి. బహిరంగంగా అందరూ ఉన్నప్పుడు లేదు, ఇదంతా కాదు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడము, టిఫిన్స్ చేయడం, ఇదంతా కూడా మనం ఆ రోజు నాడు చూసాం. ఎందుకంటే కర్ణాటక పాలిటిక్స్ లో ఏంది టర్న్స్ లో, సో ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడిపోయిందా, ఇంకా ఈ పదవి గురించి, కుర్చీ గురించి కొట్లాట ఆగినట్లేనా? కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక అదేం కనిపించట్లేదు. బయటికి బహిరంగంగా మీడియా ముందు లేదంటే కలిసినప్పుడు
బయట వ్యక్తులకి లేదంటే బయట ప్రతిపక్ష పార్టీలకి ఎక్కడ చులకన కాకుండా ముందుకు వెళ్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం కుర్చీ కోసం కొట్లాడి కొనసాగుతూనే ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉంటే దాంట్లో 32 మంది ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీకి లెటర్ రాశారు. అది కూడా మంత్రివర్గ విస్తరణ త్వరగా చేయండి, సీఎం గాని మంత్రులు గాని ఎవరు రెస్పాండ్ కావట్లేదు, స్పందించండి అని. ఎందుకంటే అధిష్టానం ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం తీరు సరిగా లేకపోతే కనుక వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం రావడానికి అసలు అవకాశం ఉండనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది. సిద్ధరామయ్య మార్చడానికి కూడా ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. ఎందుకంటే సిద్ధరామయ్య ఆ విధంగా పావులు కదుపుతున్నారు. ఒకవేళ ఇప్పుడు సిద్ధరామయ్య మార్చినా ఆ కుర్చీ డికే శివకుమార్కి రాకుండా ఉండేందుకు అక్కడ మళ్ళీ దళిత్ అని ఒక కార్డు యూజ్ చేస్తున్నారు సిద్ధరామయ్య. ఇక్కడ పరమేశ్వరన్ పేరు తీసుకొస్తున్నారు, ఇప్పటికే కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి పర్సన్. ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్, ఆ పరమేశ్వరన్ కుమారస్వామికి ఏదైతే కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి టచ్ లో ఉన్నారు. సో ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళిపోతారేమో, కాబట్టి ఇక్కడ మనం ఇచ్చి సీఎం గా ఇస్తే కనుక ఈ పార్టీలో కొనసాగుతారు. ఈ విధంగా ట్విస్ట్ల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. సో కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది, ఏంటి, కుర్చీకి సంబంధించి 2 years లో ఏదైనా క్లారిటీ వస్తుంది అనేది అయితే మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, టిపిసిసి అధికార ప్రతినిధి. అందెం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏంటి తెలంగాణ వరకు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, ఏ విధంగా ఉంది తెలంగాణలో కూడా అంతర్గత కుమ్ములాటలు, మంత్రులకి పడకపోవడం, ఎమ్మెల్యేలు కూడా సీఎం గురించి మాట్లాడడం, ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నాం. పక్క రాష్ట్రం కర్ణాటక అధికారం రావడానికి అక్కడ కూడా చాలా ప్రయత్నాలు చేశారు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ఉచిత బస్సు అన్ని అక్కడి నుంచి వచ్చినాయే కదా. అక్కడ గెలిచిన తర్వాతే తెలంగాణకు కూడా సేమ్ ఈక్వేషన్స్, సేమ్ సంక్షేమ పథకాలు అనేది ఇక్కడ కూడా అమలు చేయడం జరిగింది, ప్రజలు తీర్పిచ్చారు. కాకపోతే అప్పుడు కూడా మనం చూసాం కదా 2.5 years అని చెప్పి లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఆ లెక్కలు కాస్త తప్పాయి, నాయకుల మధ్య గ్యాప్ అనేది పెరిగింది అని చెప్పి అనుకున్న టైంలో లేదని చెప్పి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెట్టారు. ఆ నాయకుల ఇంటికి ఈ నాయకులు, ఈ నాయకుల ఇంటికి ఆయన నాయకులు వెళ్ళారు, బయటకు వచ్చారు, మాకు అదేం లేదన్నారు. కానీ లోపల జరుగుతున్నాయి అన్ని ఒక విధంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా సీఎం మంత్రులు స్పందించట్లేదు, పని సరిగా జరగట్లేదు, మంత్రివర్గ విస్తరణ చేయాలని. ఏంటి అసలు ఏం జరుగుతుంది కర్ణాటక? మన సతీష్ జార్కోలి కూడా ఒక కీలకమైనటువంటి అతని ఎస్టీ, అక్కడ ఇక్కడ బోయ అంటే అక్కడ ఎస్టీలో ఉన్నారు, ఇక్కడ బీసీ కానీ అక్కడ ఎస్టీలో ఉన్నారు. అయితే సరే, అధిష్టానము సీఎం ఎవరనే విషయానికి వచ్చినప్పుడు సిద్ధరామయ్య గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరు కాదంటారు. వారి యొక్క సీనియారిటీ, వారి యొక్క అనుభవం, దాని దృష్ట్యా వారిని అప్పుడున్న పరిస్థితిలో వారిని మొదటగా సీఎం చేసినారు. సరే, 2.5 years అనేటువంటిది ఒక అవగాహన మాత్రమే. అది ఒక ఏదో ఒప్పందము, అగ్రిమెంట్ అట్లా టైప్ కాదు, ఒక అవగాహన. సరే, ముందైతే సీఎం ఒకరిని చేయాలి కాబట్టి అందులో అనుభవస్తులు తర్వాత ఇక్కడ రావడానికి ప్రధాన భూమిక సిద్ధరామయ్య గారు అనేది చాలా స్పష్టం. దానికి తోడు శివకుమార్ గారి యొక్క డైనమిజం కూడా బాగా పనికొచ్చింది. బట్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముందు పెట్టారు. సరే, మరి ఇంటర్నల్ గా ఏం మాట్లాడిండ్రు అనేది మనకు తెలియదు. అప్పుడు 2.5 సంవత్సరాలు అనేది బయటకు వచ్చినది. 2.5 years ఆయన, 2.5 years ఈయన అనుకుంటుంది బయటకు వచ్చినది. ఇది ఇంటర్నల్ పార్టీ లైన్ లో పార్టీ పెద్దలు అధిష్టానం నిర్ణయించింది కాబట్టి దాని మీద ప్రత్యక్ష సమాచారం ఎవరికి ఉండదు, మీతో సహా మాతో సహా ఎవరికి ఉండదు. ఆ కూర్చొని మాట్లాడిన పెద్దలు ఆ 4-5 వారికే ఉంటది. సో వారే ఏదైనా డిస్క్లోజ్ చేయాలా. ఇప్పుడు కూడా దానికి సంబంధించి అట్లా అవసరమైతే, అంటే ప్రభుత్వము సజావుగా నడుస్తున్నటువంటి ఈ సమయంలో మార్పు అవసరమని అనుకుంటే డెఫినెట్ గా మార్పు అవసరమని కొంతమంది ఫీల్ అయ్యవచ్చు, తమకు కావాలనుకోని. ఇప్పుడు ఎవరికి సీఎం సీటు చేదు ఉంటుంది కాబట్టి ఈ టర్మ్ లోనే సీఎం కావాలా అని సిద్ధరామయ్య గారు నెక్స్ట్ టర్మ్ కి అయితే ఎట్లాగో ఉండకపోవచ్చు. వారి ఏజ్ దృష్ట్యా, తర్వాత అనుభవం ఏజ్ దృష్ట్యా ఉండకపోవచ్చు. అప్పట్లో ఇదే లాస్ట్ టైం అని చెప్పినట్టు కూడా గుర్తు. ఏమండి, ఇదే లాస్ట్ టైం అని చెప్పినట్టుగా గుర్తు. ఆనాడు ఈ ఏదైతే జరుగుతున్నప్పుడు ఏజ్ కూడా 80కి దగ్గరగా వస్తున్నది. 78 ఇట్ క్రాస్డ్ ఐ థింక్. సో నాకున్న ఐడియా ప్రకారము. సో నెక్స్ట్ టైం ఆటోమేటిక్ గా శివకుమార్ గారికి అంటే ఫస్ట్ లైన్ లో ఆయన ఉండిపోతాడు, అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఎట్లుంటది అని అంటే ఇప్పుడు ఉన్నప్పుడే. కానీ మీరు ఒక మాట ఇక్కడ తప్పుతున్నారు వెంకటస్వామి గారు.
అక్కడ ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉందన్నారు. ఇక్కడ సీఎం పీఠం గురించి కూడా సేమ్ జరిగింది, కానీ ఇక్కడ ఏమి డీలింగ్స్ జరగలేదు. 2.5 years అని రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతారన్నారు. ఇప్పుడు కూడా ఆయన 10 ఏళ్ళైనా 15 సంవత్సరాలు నేనే ఉంటారంటారు. అది పక్కన పెట్టండి. అంతకుముందు జరిగాయి, ఎవరుంటారు ఏందనే చాలా మంది పేర్లే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేదంటే కనుక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కావచ్చు, ఇట్లా చాలా మంది పేర్లు వచ్చినా సింగిల్ పేరే నిలబడింది లాస్ట్కి వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ లో. కానీ కర్ణాటక వచ్చేటికి ఈక్వేషన్ మారిందిగా. అక్కడ పోటీ రసవత్తరంగా ఉంది. పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి డీకే అక్కడ ప్రధాన భూమిక పోషించారు, నాకు కావాలని చెప్పారు. ఇదంతా ఒక ఇష్యూ అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలే సీఎం మంత్రులు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, మంత్రివర్గ విస్తరణ చేపట్టండి అన్న ఏ విధంగా చూడాలి? అంటే ఇది ఒక ఇండిసిప్లిన్ సిస్టమ్ అమ్మా. ఇది కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నటువంటి దరిద్రం ఇది. ఎందుకంటే మన పార్టీని మనమే, మన ప్రభుత్వాన్ని మనమే కూల చూసుకునేటువంటి ఈ విష సంస్కృతి భారత రాజకీయాల్లో పర్టికులర్ గా కాంగ్రెస్ లో అట్లా ఉంది. అది కర్ణాటకలో ఇంతకుముందు లాస్ట్ టైం కూడా అట్లనే జరిగింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ కూడా డిస్ప్యూట్ ఉంది తెలంగాణ. బట్ ఇట్లా ఆ క్రాస్ అంటే లైన్ క్రాస్ కాకుండా ఉంటే ఇంటర్నల్ గా ఎంతైనా చర్చ చేసుకోవచ్చు. కానీ బహిరంగంగా రావడం వల్ల ఇటు ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కానీ మనం సమాధానం చెప్పుకోలేని స్థితి ఉంటుంది. ఇది హెల్దీ ఎన్విరాన్మెంట్ ఏం కాదు. ఇలా వ్యవహరించడం వల్ల ఏంటంటే పార్టీని మనమే ఏ పార్టీలో ఆ పార్టీ అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలే అంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలా దాంట్లో మరి డీకే వర్గం వారు ఉన్నారనేది పక్కన పెడితే, గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ఆ పార్టీ మీదే, అధికార పార్టీ మీద లేదు ఈ విధంగా పనిచేయట్లేదంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ప్రజల్లో ఆ నెగిటివ్ రాదా, వ్యతిరేకత రాదా? అది ప్రతిపక్షానికి బూస్ట్ కాదా? తప్పనిసరి ప్రజల్లో ఇది చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అంశమా. దాంట్లో నేనేం నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఆ ఎమ్మెల్యేలకు అభిప్రాయం ఉంటేది అంటే మార్చాలి, లేకపోతే తమ కావాలనేటువంటి అభిలాష ఉండడం తప్పేం కాకపోవచ్చు. కానీ దానికి వేదికే ఇక్కడ. దాన్ని ఇంటర్నల్ గా చర్చించుకోవాలి తప్ప ఇట్లా బహిరంగంగా రావడం వల్ల ప్రజల దగ్గర చులకనైతాం, ప్రతిపక్షాల దగ్గర చులకనైతాం. ఇది అయితే ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, రామరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామరెడ్డి గారు మీరేమంటారు? అది మీకు ఒక విధంగా మీరు ఆడిన పావుల్లోనా, లేదంటే ఏదైతే ఇక్కడ థర్డ్ పర్సన్ పరమేశ్వర్ అని పేరుని తీసుకొస్తున్నారో సిద్ధరామయ్య, ఆ పర్సన్ కేంద్ర మంత్రి కుమారస్వామి టచ్ లో ఉన్నారంటున్నారు. అట్లా ఉన్న ఈక్వేషన్స్ నడిచి కర్ణాటక పాలిటిక్స్ లో కలజడి సృష్టించి అధికారంలో రావడానికి ఏమైనా ట్రయల్ చేస్తున్నారా? లేదండి, మేము ఇప్పుడు ఎన్నికలు లేకుండా కర్ణాటకలో అధికారం రావడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. ఫస్ట్ క్లారిటీ. సెకండ్ విషయం, వెంకటస్వామి గారిని అభినందిస్తున్నాం. ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు, కాంగ్రెస్ లో ఈ విష సంస్కృతి ఉంది అని. అది కాంగ్రెస్ నిజమే, అది వాస్తవమే, కాంగ్రెస్ చరిత్రనే అంతా. దానికి వెంకటస్వామి గారు లాంటి వారు నిజాయితీగా మాట్లాడారు. వేరే వాళ్ళు అయితే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు, దాన్ని ఇండిసిప్లిన్ క్రమశిక్షణ రైతు అని. వేరే వాళ్ళు అయితే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని దాన్ని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ వారు అట్లా ఇవ్వలేదు, వాస్తవం ఒప్పుకున్నారు. వాటికి అభినందించాలి ఈ విషయానికి. ఇదే మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నదే 3 రాష్ట్రాల అధికారం. గత 12 ఏళ్ళలో ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే, ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే. మరి మేము 12 రాష్ట్రాల్లో దాదాపు బీజేపీ. ఇప్పుడు ఈ కొట్లాటలు నెక్స్ట్ టైం మీకు బాగా బూస్ట్ వచ్చే విధానమే కదా, ప్రజల ముందు తీసుకురావడానికి, ప్రజల ముందు 100%. ఎందుకంటే విమర్శలు చేయడానికి వ్యతిరేకత వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఈ సునీల్ కనుగోలని ఒకతను పెట్టుకొని స్ట్రాటజీ చేసుకొని ఏంటంటే ముగ్గురిని, ఇటు సిద్ధరామయ్యను, అటు శివకుమార్ను, ఇంకా వీలైతే కార్గిజన్ ఎస్సీ, ఒక బీసీ, ఒక ఒక్కలిగా, ఒక ఎస్సీ, ఇట్లా ఫోకస్ చేద్దాము. తర్వాత బీజేపీ మీద ఒక కాంట్రాక్టర్లతో అవినీతి ఆరోపణలు గుప్పిద్దాము. ఈ విధంగా శివకుమార్ ను ఫోకస్ చేయడంతో ఏమైందంటే బీజేపీ ఓట్లేం తగ్గలేదండి. అప్పటికి యదియూరప్ప ప్రముఖ లీడర్ లేకపోయినా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ 36 అంటే 0.3% తగ్గింది, 0.35%. అది లెక్కలో కాదు. అది కాంగ్రెస్ కి ఎందుకంటే విజయం వచ్చిందంటే 5% పైగా జేడీఎస్ ఓట్లు తగ్గి కాంగ్రెస్ కు వచ్చినాయి. ఎందుకంటే శివకుమార్ ను సీఎం గా ఫోకస్ చేయడం వల్ల, శివకుమార్ ఒక్కలిగా కమ్యూనిటీ కాబట్టి ఆ జేడీఎస్ ఓట్లు తగ్గి కాంగ్రెస్ ఏదైనా కావచ్చు, ఏ పార్టీలైనా ఈ విధంగా బహిర్గతంగా వచ్చి అంతర్గత కుమ్ములాటలు ప్రజల ముందు పెడితే కనుక పార్టీ బలహీనపడి ప్రజల వ్యతిరేకత రావడం అనేది పక్కాగా కనిపిస్తుంది. మరి కుర్చీ కొట్లాట ఎంతవరకు వేస్తుంది, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, వెంకటస్వామి గారు. ఇక ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్